గ్లాస్లో వాటర్ పోస్తే యారో డైరెక్షన్ ఎందుకు చేంజ్ అయ్యింది? సైన్స్లో లైట్కి సంబంధించి రెండు ఉంటాయి. ఒకటి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఇంకోటి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది పెద్ద కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, మనం రోజు చూస్తూనే ఉంటాం. అద్దంలో కానీ, సైడ్ మిర్రర్ కానీ, లేదంటే ఒక చెరువులో మన బొమ్మ మనకే కనిపిస్తూ ఉంటుంది. కానీ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అలా కాదు. లైట్ అనేది సేమ్ మీడియంలో వెళ్ళినప్పుడు బౌన్స్ అవడమే కాకుండా డిఫరెంట్ మీడియంలో వెళ్ళినప్పుడు బెండ్ కూడా అవుతుంది. అందుకే ఎప్పుడైనా బాగా లోతుగున్న స్విమ్మింగ్ పూల్ని మనం బయట నుంచి చూసామంటే అసలు లోతే లేనట్టు కనపడుతుంది. అదే స్విమ్మింగ్ పూల్లో దూకి చూసామంటే లోతు బాగా ఉంటుంది. దాన్నే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. ఇప్పుడు ఆ యారోస్ డైరెక్షన్ ఎందుకు చేంజ్ అయ్యో నేను చెప్తాను. నార్మల్గా గ్లాస్ నుంచి చూసినట్టయితే యారోస్ అనేది స్ట్రైట్గానే సేమ్ డైరెక్షన్ చూపిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే మనం గ్లాస్లో నీళ్ళు పోయడం స్టార్ట్ చేసామో వాటర్ అనేది ఒక కాన్వెక్స్ లెన్స్ లాగా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ యారో నుంచి వచ్చే లైట్ గ్లాస్ని తాకేంత వరకు సేమ్ డైరెక్షనే చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే అది గ్లాస్ని దాటి వాటర్ని తాకుతుందో యారో అనేది దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం వాటర్ పోసిన గ్లాస్ రౌండ్గా ఉండడం వల్ల లైట్ అనేది గ్లాస్ నుంచి వాటర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు బెండ్ అయ్యి వాటర్ యొక్క సెంటర్ పాయింట్లో కన్వర్జ్ అవుతాయి. దాన్నే మనం ఫోకల్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఈ ఫోకల్ పాయింట్ దగ్గర యారో ఒక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అవుతుంది. అందుకే మనకి యారో యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యి కనబడుతుంది. మరి యారోని వాటర్ నుండి సేమ్ డైరెక్షన్ చూడాలంటే ఏం చేశానో కామెంట్ చేయండి.